లేయా అనేకులు భాగ్యవత ఆశీర్వాదం. ఆమేన్. ఏ ఆశీర్వాదం చెప్పండి? పరలోక ఆశీర్వాదం. తన సహోదరులందరికంటే ప్రయోజకుడిగా దేవుడు అతన్ని చేశాడు. ఆమేన్. భాగ్యవంతుడిగా. రెండవది చెప్పాను, అతని దగ్గర శ్రేష్టమైనటువంటి ఆహారం ఉన్నది అని చెప్పాను. ఆత్మీయ ఆహారం మన దగ్గర ఉండాలి అని నేను తెలియచేశాను. ఆత్మీయ ఆహారం ఎవరు అంటే దేవుడే, జీవ వాక్యం. ఆమేన్. జీవపు రొట్టె, దేవుని వాక్యం, యేసే జీవాహారం అని చెప్పాను. దేవుని బిడ్డలారా, మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన తన పాదములను తైలముతో, హల్లెలూయా, తైలముతో అంటే మన జీవితంలో మనము దేవుని ఆత్మ అభిషేకంతో నింపబడిన వారిగా ఉండాలి. తైలము అనగా పరిశుద్ధాత్మకు సూచనగా కనబడుతూ ఉంది. ఆత్మ పూర్ణులుగా ఉండటం చూపిస్తూ ఉంది. తైలాభిషేకము అని మనము చూస్తాం, తైలముతో నింపబడుట అని చూస్తాం. కాబట్టి మనము ఆషేరు జీవితం నుండి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, ఒకటి, సహోదరులందరికంటే ఒక ఆశీర్వదింపబడిన వ్యక్తిగా, పరలోకపు ఆశీర్వాదంతో నింపబడిన వ్యక్తిగా ఆషేరు ఉండడం. రెండవది, శ్రేష్టమైన ఆహారం తన దగ్గర ఉండడం. మూడవది, తన పాదములు తైలముతో. నాలుగవ మాట నేను చెప్తాను వినండి. అతర్యం ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. చదవండి అమ్మా. కటాక్షమునందును తన పాదములు తనతో ఉంచుకొనెను, ఎత్తడివేనై ఉండెను. నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును. ఆమేన్. నీ కమ్ములు ఇనపవి ఎత్తడివినై ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఆషేరు యొక్క పాదములు ఎలాంటివండి? గట్టిగా చెప్పండి, ఎలాంటివి? హల్లెలూయా. ఆ పాదములు ఇత్తడివి, ఇనుమువి. ఇనుము గట్టితనాన్ని సూచిస్తుంది. ఇత్తడి అని రాయబడి ఉంది. ఇత్తడి దేన్ని సూచిస్తూ ఉంది అంటే తీర్మానం. తీర్మానం ఏంటి? తీర్మానం శ్రమలైనా, బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కష్టాలైనా, ఏమొచ్చినా ప్రభు కొరకు నిలబడతాను. తీర్మానం. ఆమేన్. హల్లెలూయా. ఈ సంవత్సరం నేను ఏ ఆదివారం చర్చి మానను. తీర్మానం. నేను ఇంక ఈ సంవత్సరం చుట్ట కాల్చను. తీర్మానం. నేను ఈ సంవత్సరం కళ్ళు తాగను. తీర్మానం. నేను ఈ సంవత్సరం నుంచి మొదలు పెడతాను ఇంక అసలు బ్రాందీ జోలికి, రమ్ము, విస్కీ. తీర్మానం. ఈ సంవత్సరం నుండి ఇంక అసలు బూతులు మాట్లాడను. తీర్మానం. ఈ సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటాను. తీర్మానం. ఈ సంవత్సరం నుంచి చెప్పండి, ప్రతి ఆదివారం మానకుండా ఉన్నా లేకపోయినా 500 కంటే ఎక్కువ కానుకేస్తుంది తప్ప 500 కంటే తక్కువ కానుక వేయను. తీర్మానం. వీటన్నిటిని ఏమంటారు చెప్పండి? చెప్పండి గట్టిగా. తీర్మానాలు. ఆమేన్. హల్లెలూయా. మన జీవితంలో మనం తీసుకోబోయే తీర్మానాలు, అవన్నీ తీసుకునే తీర్మానాలు, అవి ఎలా ఉండాలో తెలుసా? ఇనుము వలె గట్టిగా ఉండాలి. మనం తీసుకునే తీర్మానాలు గట్టిగా ఉండాలి. ఇక్కడ కమ్ములు అంటే ఏంటి? పాదరక్షలని రాశాడు. మన భాషలో చెప్పులు. ఆమేన్. మన భాషలో చెప్పులు. పాదరక్షలు ఎక్కడ ఉండాలటండి? చెప్పండి. పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి అంటాడు. ఎక్కడ ఉండాలి?
ఎఫెసీ పత్రికలో 6వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసను జోడు తొడుగుకొనుడి. అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి చెబుతూ ఉన్న మాట ఏంటంటే, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసను జోడు. ఏ జోళ్ళు తొడగాలి మనం? హల్లెలూయా. మన జోళ్ళు ఏ జోళ్ళు? సువార్త వలనైన సిద్ధ మనసు జోళ్ళు తొడగాలి. ఆమేన్. హల్లెలూయా. నిర్గమకాండంలో మనం చూస్తాం 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది, మోషే నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది. నువ్వు నిలబడిన స్థలం పరిశుద్ధమైనది. మన పాదములు పరిశుద్ధమైన స్థలంలో నిలపాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన పాదములు ఎక్కడ నిలపాలి చెప్పండి? పరిశుద్ధమైన స్థలంలో నిలపాలి. ఎక్కడ పడితే అక్కడ కాదు, కళ్ళు కొండలు దొరికే దగ్గర కాదు. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ స్థలములో మన పాదాలు నిలబడాలి. ఆమేన్. ఎక్కడ నిలబడాలమ్మా? ఇప్పుడు మన పాదాలన్నీ ఎక్కడ ఉన్నాయి? ఎప్పుడు ఎక్కడ ఉండాలి? అంతే. మన పాదాలు ఎక్కడ ఉండాలి? పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి. బ్రాంతి కొట్ల దగ్గర కాదు, కళ్ళు కొండల దగ్గర నిలబడకూడదు. మనం నిలబడాల్సింది దేవుని పరిశుద్ధ సన్నిధిలో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. కీర్తనల గ్రంథం 15వ కీర్తన 1వ వచనం అంటాడు, హల్లెలూయా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? ఎవడుంటాడు చెప్పండి? పరిశుద్ధమైన పట్టణంలో, పరిశుద్ధమైన గుడారములో ఎవరు నిలబడతారమ్మా? అతిథిగా ఎవరు నిలబడతారు? పరిశుద్ధ పర్వతం మీద ఎవరు నివసిస్తారు? కేవలము యథార్థముగా ఉన్నవారు నిలబడతారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యథార్థముగా ఉన్నవారు, హృదయపూర్వకంగా నిజం పలికిన వారు. ఎవరు పడితే వాళ్ళు పరిశుద్ధ పట్టణంలో నిలబడలేరు. ఎవరు పడితే వాళ్ళు పరిశుద్ధమైన స్థలంలో నిలబడలేరు. ఎవరు నిలబడతారు? యథార్థంగా మాట్లాడేవారు, హృదయపూర్వకంగా నిజం పలికేవాడు. అలాంటోడు నాలుకతో కొండెములాడడు, చాడీలు చెప్పడు, చెలికానికి కీడు చేయడు, పొరుగువాని నిందమోపడు, అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానిస్తాడు. ఇలాగ రాయబడిన మాట. మనము స్థిరత్వం గలవారుగా ఉండాలి. చెప్పండి గట్టిగా. ఎలా ఉండాలమ్మా? స్థిరమైన బుద్ధి కావాలి. మన పాదములు పరిశుద్ధమైన స్థలంలో నిలబడాలి. ఆమేన్. హల్లెలూయా. కీర్తన గ్రంథంలోనే 40వ కీర్తన 2వ వచనంలో అంటాడు, మన పాదములు అటండి బండ మీద నిలబెట్టాడంట. స్తోత్రం. ఎక్కడ నిలబెట్టాడు ఆయన? చెప్పండి చెప్పండి. 40వ అధ్యాయం 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకి లేవనెత్తను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బండ మీద నిలిపాడు మన పాదాలు. హల్లెలూయా. మన పాదములు ఎక్కడి నుంచి వచ్చాయి? జిగట గల దొంగ ఊబిలో నుండి వచ్చాయి. దేవునికి స్తోత్రం. నాశనకరమైనటువంటి గుంటలో నుండి లేపాడు మనల్ని. మన పాదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? నాశనకరమైన గుంట. ఆ గుంటలో మనం లేము. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు మాట్లాడాలా? బండ మీద స్థిరపరిచాడు. ఆమేన్. క్రీస్తు అనే బండ మీద మన పాదములు స్థిరపరిచాడు. ఒకప్పుడు నాశనకరమైన గుంటలో ఉన్నాం, ఒకప్పుడు మనము జిగట గల దొంగ ఊబిలో ఉన్నాం. ఆమేన్. జిగట గల దొంగ ఊబిలో నుండి, నాశనకరమైన ఊబిలో నుండి పైకి లేవనెత్తి ఆయన తన బండ మీద, క్రీస్తు అనే బండ మీద మన అడుగులు స్థిరపరిచాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసని జోడు మనం తొడుక్కోవాలా.
వెనక్కి వెళ్ళకూడదు, మన పాదాలు వెనక్కి వెళ్ళకూడదు, ఎక్కడ పడితే అక్కడ మన పాదాలు మోపకూడదు. ఆమెన్. పరిశుద్ధ స్థలంలో ఉండాలి, ఇత్తడివిగా ఇనుముగా ఉండాలి, గట్టితనమైన తీర్మానంగా ఉండాలి. ఏ తీర్మానం చేశారో ఆ తీర్మానంలో మనము నిలబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. యోబు గ్రంథం 1:8 ప్రభు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, యోబు గురించి చెప్తున్నాడు. యోబు యథార్థ వర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. ఆ సాక్ష్యం దేవుడు మీకోసం కూడా చెప్పాలి. ఆమెన్. భూమి మీద అతని వంటి వాడు ఎవడూ లేడు. దేవుడే స్వయంగా యోబు గురించి సాక్ష్యం చెప్పాడు. దేవుడే స్వయంగా యోబు గురించి సాక్ష్యం చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో నీ కొరకు నా కొరకు కూడా సాక్ష్యము చెప్పగలిగిన స్థాయిలో మనం సిద్ధపడాలి. ఒకవేళ నీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పాలంటే ఏం చెప్పాలి? నా గురించి సాక్ష్యం చెప్పాలంటే ఏం చెప్పాలి? యథార్థవంతుడని చెప్పాలా? న్యాయవంతుడని చెప్పాలా? భయభక్తులు గలవాడని చెప్పాలా? చెడుతనాన్ని విసర్జించాడని చెప్పాలా? ఏమని చెప్పాలా ఆయన? హల్లెలూయా, హల్లెలూయా. 7వ అధ్యాయం 10వ వచనం సామెతల్లో, అంతటా వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకటి వానిని ఎదుర్కొని వచ్చెను, అది బబ్బలు పెట్టినది, స్వేచ్ఛగా తిరిగినది, దాని పాదములు దాని ఎంట నిలవవు. దాని పాదములు దాని ఎంట నిలవవు. దాని పాదములు దాని ఎంట నిలవవు. ఎవరి పాదాలండి ఇవి? వేశ్య యొక్క పాదాలు. వేశ్య వేషము వేసుకున్న కపటం గల స్త్రీ. క్లియర్గానే ఉంది కదా అక్కడ? ఆమేన్. వేశ్య వేషము వేసుకున్న కపటము గల స్త్రీ. అర్థమైందా? ఏమంటుందో తెలుసా ఆవిడ? కపటంతో ఉన్న స్త్రీ ఏమంటది? ఒక్క ఎదుర్కొన్న వచ్చెను, అది బబ్బలు పెట్టినది, అది స్వేచ్ఛగా తిరుగునది, దాని పాదములు దాని ఎంట నిలవవు. ఎక్కడుంటాయి మరి దాని పాదాలు? ఒకప్పుడేమో ఇంటి ఎదుట, ఒకప్పుడేమో సంత వీధిలో, ఒకప్పుడేమో ప్రతి సందు దగ్గర. కపటం గల స్త్రీ యొక్క పాదములు ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పండి? మా కపటం గల స్త్రీ కోసం మాట్లాడుతున్నాను. కపటం కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో తెలుసా? ఇలాగే ఎడుతుంది వ్యవహారం. సందులో ఉంటుంది కాసేపు, సంత వీధిలో ఉంటుంది కాసేపు, ఇంకా ఇంటి బయట ఇంటి ఎదుట ఉంటుంది కాసేపు, ఇంకేంటి అక్కడ రాశాడు కదా, ఏమని రాశాడు? అధికమైన లాలన మాటలు, పనికి మాలిన ఇచ్చకపు మాటలు, ఇవన్నీ మాట్లాడి యవనస్తుని చెడగొట్టేస్తారు, యవనస్తులను చెడగొట్టేస్తారు. అలాంటి పాదములుగా మన పాదాలు ఉండకూడదు అని చెప్పడానికి రాశాడు. అంతేగాని ఇలాంటి మాటలు ఎందుకు బైబిల్లో ఉన్నాయి అనుకోకండి. ఆమేన్. ఇచ్చకపు మాటలు, లాలన మాటలు. పోయిన వారము ముందు వారము చెప్పాను, సంసోనుని ఢిల్లీలో ఒళ్ళో పడుకోబెట్టుకుని ఏమడిగింది? ఆయన ఏం చెప్పాడు? నా రహస్యం నా జుట్టే అని చెప్పాడు. వెంటనే ఏం చేసింది? ఫిలిస్తీన్లకు ఫోన్ చేసి వచ్చేయండి రో కనుక్కున్నాను అంది. వచ్చేసారు, హాయిగా నిద్రపోతున్నాడు తోడ మీద. ఏం జరిగింది? జుట్టు కత్తిరించేశారు. ఎప్పుడులాగా ఫిలిస్తీన్లు వచ్చారు శాంసన్ అన్నది. పాపం నిద్రపోయి లేచిపోయి మనోడు ముందు బలం ఉన్నట్టు ఉన్నది అనుకుని బలవంతుడిలాగా ఎక్కడ అప్పటికి అభిషేకం పోయింది, బలం పోయింది, నాజీరు చేయబడిన వ్యక్తి ఆ సమర్పణ పోయింది. బలం ఎక్కడి నుంచి వస్తుంది? లేదు. పట్టుకున్నారు, తీసుకెళ్ళిపోయారు, బందీగా చేసేసారు. పురుషుడు యొక్క బలహీనత అదే. ఎంత దారుణంగా మాట్లాడిందండి ఆవిడ, ఎంత దారుణంగా మాట్లాడింది. పక్షి ఊరికి త్వరపడినట్లు త్వరపడిపోడు అంట. హల్లెలూయా. దేవుని బిడ్డ, ఈరోజు వాక్యాన్ని వింటున్న మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటో తెలుసా? ఖచ్చితంగా మన పాదములు పరిశుద్ధమైన, చెప్పండి గట్టిగా, పరిశుద్ధమైన, గట్టిగా చెప్పండి, పరిశుద్ధమైన, గట్టిగా చెప్పండి, పరిశుద్ధమైన స్థలములో ఉండాలి. మన పాదములు ఎప్పుడైతే పరిశుద్ధమైన స్థలములో ఉంటాయో దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్, ఆమేన్. మన పాదములు ఎప్పుడైతే పరిశుద్ధ స్థలములో ఉంటాయో
దేవుడు మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. స్థిరత్వం కలిగిన వారిగా ఉండాలి. బండ మీద మనలను స్థిరపరిచాడు, అలాగే బండ మీద మనం ఉండాలి. సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసు అనే జోడు తొడుక్కుని సిద్ధముగా ప్రభు కొరకు నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఐదో మాట ఏంటి తెలుసా? అషేరు ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే బిడ్డలను కన్నాడు ఆయన. ఏంటి చెప్పండి? చెప్పండి. ఒకటి అతను పరలోక ఆశీర్వాదం పొందాడు. 2 శ్రేష్టమైన ఆహారం ఉంది. 3 తైలముతో ముంచబడ్డాయి అతని కాళ్ళు. 4 పాదరక్షలు ఎత్తడివి ఇనుమువి. 5వది ఆషేరు బిడ్డలను కన్నాడు. ఏం చేశాడమ్మా? మాట్లాడండి. బిడ్డలను కన్నాడు. మనం ఏం చేయాలో తెలుసా? బిడ్డలను కనాలి. ఆత్మీయ బిడ్డలను కనాలి. ఆమేన్. ఏం చేయాలమ్మా? ఆత్మీయ బిడ్డలను కనాలి. ఏం చేసావు దేవుని కోసం నువ్వు అంటే? ఒక ఆత్మనైనా రక్షించావా? ఒక వ్యక్తి అయినా నీ ద్వారా వచ్చాడు ఆ మందిరానికి. ఏదో పాట ఉంటుంది, ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని, ఒక్కడినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా, నీకై వెలిగించానా, ప్రాణమిచ్చావయా, బుద్ధినిచ్చావయా, మాట ఇచ్చావయా, నాకు బ్రతుకు నేర్పావయా, ప్రాణమిచ్చావయా, బుద్ధినిచ్చావయా, మాటనిచ్చావయా, నాకు బ్రతుకు నేర్పావయా, ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరిచానా, నిన్నే ఎదిరించానా, ఎన్ని ఇచ్చినా నిన్నే నేను ఘనపరిచానా, నిన్నే ఎదిరించానా, ఇప్పటికైనా నీ కోసం కష్టపడతానయా, ఇప్పటికైనా నీ కోసం నే కష్టం, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయా, నాకున్నవన్నీ నీ పనిలోనే వాడనిస్తానయా, ఏం చేశానయ్యా నీ కోసం. హల్లెలూయా. ఆషేర్ ఏం చేశాడు? మనం ఏం చేయాలి? ఆత్మీయ బిడ్డలను కనాలి. అపోస్తులైన పౌలు కొరింథీ సంఘంతో చెప్తున్నాడు ఏంటో తెలుసా? నేను ఆత్మీయ బిడ్డలను కన్నాను, నన్ను పోలి మీరు నడవండి. క్రీస్తు మనలందరినీ కన్నాడు, కొన్నాడు. మనమందరము బిడ్డలను కనేవారిగా ఉండాలి. అపోస్తులైనటువంటి పౌలు అంటాడు, తిమోతి నేను కనిన కుమారుడా. బిడ్డలను కనాలి. ఆమేన్. మనం ఏం చేయాలి చెప్పండి? బిడ్డలను కనాలి. మాట్లాడండి, చివరన్న వాళ్ళు మాట్లాడండి. మనం ఏం చేయాలి? గట్టిగా ఆత్మీయ బిడ్డలను కనాలి. వచ్చే సంవత్సరాన్ని మీరు ఒక్క బిడ్డనన్న కనాలి. గర్భం దాల్చాలి. మీరు ఏం చెప్పండి? గర్భం దాల్చాలి. వచ్చే సంవత్సరం డెలివరీ అవ్వాలి, చర్చిలో ఉండాలి. అర్థమైతే స్తోత్రం చెప్పండి. ఆమేన్. ఆత్మీయ బిడ్డలను కనాలి. మనం అషేరు వలె ఫలించు వారిగా మారాలి. పిల్లలు తల్లి వలె ఉండాలి, ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండాలి. యేసయ్య కొరకు నువ్వు కొంతమందిని తీసుకురావాలి. ఆమేన్. హల్లెలూయా. 6వ మాట, ముగింపులోకి వస్తున్నాను. 6వ మాట, పరాక్రమశాలులుగా మారాలి మనం. అషేరు పరాక్రమశాలి, బలవంతుడు. ఆమేన్. హల్లెలూయా. న్యాయాధిపతులు తిమోతి పత్రికలో ఉంటుంది. పౌలు అంటాడు, తిమోతి నా కృపచేత నీవు బలవంతుడవు కమ్ము అంటాడు. ఇందాక చెప్పాను నేను, న్యాయాధిపతుల గ్రంథంలో మరొక వ్యక్తి గిజ్జోన్ అనేవాడు కనబడతాడు. ఆయన
న్యాయాధిపతులు 6:11 గిద్యోను అనేటువంటి వ్యక్తితో దేవుడు మాట్లాడతాడు. నువ్వు లేచి వెళ్ళి పలానా వాళ్ళని విడిపించి ఇశ్రాయేలు, నేను ఎన్నిక లేని వాడినే, మనిషి గోత్రంలో నా గోత్రం ఎన్నిక లేని గోత్రమే, నేను ఎలా అవుతుందంటే నేను నీకు తోడుగా బలవంతుడిగా లే అని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. మనము జయించే వారిగా ఉండాలి. చెప్పండి, జయించు వారిగా ఉండాలి. ప్రతి పోరాటాన్ని జయించు వారిగా ఉండాలి. జయించు వారు పరలోక రాజ్యంలో ఉంటారు. పరలోకంలో ఉన్న జీవవృక్ష ఫలం తింటారు. ప్రతి పోరాటాన్ని జయించగలిగే కృప దేవుడు మనకి ఇచ్చును గాక. గట్టిగా చెప్పొచ్చు కదా. పరలోకంలో జీవవృక్ష ఫలం తినేటట్లుగా చేయును గాక. ఆమేన్. జయించు వానిగా దేవుడు మనల్ని చేయును గాక. ప్రతి పోరాటాన్ని మనం జయించుదుము గాక. ప్రతి పరిస్థితులు మనము జయించుదుము గాక. లోకములో ఉన్న ప్రతి దాన్ని జయించి ముందడుగు వేయుదుము గాక. చివరి మాట, 7వ మాట, ఇది మాత్రం అందరూ చదవాలి. లూకా శుభవార్త తీయండి అందరూ. 2:36 చదవండి. లూకా శుభవార్త 2:36. మరియు ఆషేరు గోత్రికురాలును చదవండి. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెనై ఉన్న అన్నాను ఒక ప్రవక్త ఉండెను. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ఉపవాసన ప్రార్థనలతో రేయింబగలు సేవ చేయుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవాలయమును విడువక 80 సంవత్సరాలు 84 సంవత్సరాలు విధవరాలై ఉండి విడువక ఉపవాసముతో రేయింబగలు సేవ చేసింది. ఇప్పుడు తలలు పైకెత్తండి, ముగింపులోకి వస్తున్నాం మనం. ఆషేరు గోత్రములో ఒక ప్రవక్త అన్న, పేరేంటండి? అన్న కాదు, అన్న. ఆల్లో ఫస్ట్ అన్న. ఆమె ప్రవక్తి. ఆమెన్. ఆమె విధవరాలు, ఆమె వృద్ధురాలు. ఆమెకు 84 సంవత్సరాలు. 84 సంవత్సరాలు వృద్ధురాలై ఆమె దేవుని మందిరములో లేక ఆలయంలో ఏం చేస్తుందంటండి ఆవిడ? చెప్పండి. దేవాలయంలో విడువక ఉపవాసాలతో రేయింబగలు సేవ చేస్తుంది. మనం దేవుని సేవ చేయడానికి ఎంత బద్ధకం వచ్చేద్దో మనకి. ఎన్ని సంవత్సరాలు ఆవిడండి? దాని అర్థం ఏంటి? 70 చెప్పండి. అధిక బలం ఉంటే 80. ఆవిడకి ఎన్ని ఉన్నాయి? ఏ రోగం ఉందో ఏ బలహీనత ఉందో మనకు తెలియదు, కానీ 84 సంవత్సరాల్లో రేయింబగలు ఉపవాసాలతో సేవ చేస్తుంది దేవాలయంలో. పైగా ఆవిడేమి నార్మల్గా ఉండే ఒక విశ్వాస ప్రవక్త. ప్రవక్త అంటే ఎవరు? దేవునికి మనుషులకి మధ్యవర్తి. దేవుడు చెప్పింది మనుషులు చెప్తుంది, మనుషులు ఆలోచనలన్నింటినీ ప్రభు దగ్గర పెడతాది. ప్రభు ఈ అవసరం ఇది అని చెప్పి ప్రజలకు ప్రార్థన చేస్తారు, ప్రజల యొక్క పరిస్థితులు వివరిస్తారు ప్రవక్తలు అంటే. అలాంటి స్థానంలో ఉండి ఆమె 84 సంవత్సరాలు కలిగి వయసు ఉండి ఆమె దేవుని మందిరంలో దేవాలయంలో పరిచర్య చేస్తూ ఉంది. మనందరము సిగ్గుపడవలసిన విషయం అది. ఎందుకంటే మనకు బలం ఉంది, ఆరోగ్యం ఉంది, నిలబడగలం, పని చేయగలం. 84 సంవత్సరాలు కలిగిన ఒక వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ సేవ చేస్తుంది. సేవ అంటే ఇంక అన్నీని ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, వాక్యం చెప్పడం, ప్రవక్తని ప్రవచనాలు చెప్పడం. ఆమెన్. ఇంకంతా సేవ అంటే అంతా. ఈరోజు నేను ఈ మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ప్రతి ఒక్కరూ సేవ చేయడానికి ఇష్టపడాలి, దేవుని సేవ చేయడానికి ఇష్టపడాలి, దేవుని పరిచయం చేయడానికి ఇష్టపడాలి. మళ్ళీ చర్చికి ఆరాధన జరిగే ముందు లైన్లో వెయ్యాలి, వచ్చి తొడగపోతే తొడవాలి, బరకలు వేయకపోతే వేయాలి, మైక్ పెట్టకపోతే పెట్టాలి, గ్రౌండ్ నీట్గా ఉందో లేదో చూడాలి. మన బాధ్యత సేవ చేయడం. చెప్పండి గట్టిగా. ఒక ప్రవక్త అయ్యుండి అన్న దేవుని మందిరంలో, పైగా మీరు ఇది మర్చిపోకూడదు, 84 సంవత్సరాలు వయసు కలిగిన ఆమె ఉపవాసంతో, మళ్ళీ అన్నంగా పీకల దాకా తినేసి కాదు,
షుగర్ ట్యాబ్లెట్ వేయాలా, బీపీ ట్యాబ్లెట్ వేయాలా, ఉదయం ఇడ్లీ పడిపోవాలా, సాయంత్రం బజ్జీ పడిపోవాలా, మధ్యలో అన్నం పడిపోవాలా, షుగర్ ఉంది, అదేం లేదు. అవన్నీ రాయలేదు ఇక్కడ. 84 సంవత్సరాలు వయసు కలిగిన ఆమె దేవుని మందిరంలో ఉపవాసంతో సేవ చేస్తాం. సిగ్గుపడాలి మనం ఈరోజు. ఎందుకో తెలుసా? 37 సంవత్సరాలకే ఓపిక నశించిపోయింది నాకు. కూర్చుంటే లేవలేను, లేస్తే కూర్చోలేను అన్నట్టు ఉంటుంది నా జీవితం. ఏమండి, 84 సంవత్సరాలు కలిగిన స్త్రీ సేవ చేస్తుంది. ఆమె ప్రవక్త. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను తెలియచేస్తున్న మాట, అషేరు ద్వారా మనం నేర్చుకోబోయే లాస్ట్ పాఠం ఏంటనంటే, అషేరు గోత్రం నుండి ఒక ప్రవక్తని లేచింది. ఒక ప్రవక్తని దేవుడు లేపాడు. హల్లెలూయా. ఒక ప్రవక్తని దేవుడు లేపాడు. ఆమె దేవుని మందిరములో నిత్యము రేయింబగలు సేవ చేసే ధన్యత దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఈరోజు మీరేంటండి? మీరు ఎలా ఉన్నారు? మీ పరిస్థితి ఏంటి? అషేరు జీవితం నుండి 7 పాఠాలు మనం నేర్చుకున్నాం. 1, పరలోక ఆశీర్వాదం పొందిన వ్యక్తి అతను. 2, శ్రేష్టమైన ఆహారం అతని దగ్గర ఉంది. 3, తన పాదములు తైలముతో ముంచాడు. 4, అతని పాదములు లేక కమ్ములు ఎత్తడివిగాను ఇనుముగాను చేసుకున్నాడు ఉన్నాయి. 5, బిడ్డలను కన్నాడు. 6, పరాక్రమశాలిగా. 7, ఆ గోత్రములో నుండే ఒక ప్రవక్తని వచ్చింది. ఆమె దేవాలయంలో నిత్యము రేత్రింబగళ్ళు సేవ చేస్తుంది. ఆ పాఠాలు మనకు నేర్పించడానికి ఆషేరును మనకు చూపించాడు. ఆ పాఠాలు మనం నేర్చుకున్నాం ఈ 2 వారాలు. ఆ రీతిగా మనం ప్రభువులో ముందుకు సాగుదాం. దేవుడి మాటలు మన వినికుడిలో దీవించును గాక. అందరూ పైకి లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుంటాం.